బంగారం వెండి ధరలు నిన్న మొన్నటి వరకు బ్రేక్ లేని బండిలా దూసుకెళ్లిపోయాయి. కానీ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అసలు వీటన్నిటికీ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గండ్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు ఎందుకు ఈ బంగారం వెండి ధరలు నిన్న మొన్నటి వరకు ఒక లాగా దూసుకెళ్లిపోయి సడన్ గా ఒక్కసారి తగ్గుముఖం పట్టాయి? అసలు వీటికి కారణాలు ఏంటంటారు? నమస్తే అండి. యాక్చువల్‌గా గత 10 డేస్ నుండి ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ సిల్వర్, గోల్డ్ వరుసగా 10 డేస్, 1 వీక్ నుండి ప్రతిరోజు పెరుగుకుంటూ వచ్చేసి ఆల్మోస్ట్ పీక్ ప్రైస్‌లో ఉన్నాయి. సో, సడెన్‌గా ఏం చేశారు ట్రంప్ గారు ఫెడ్ చైర్మన్‌ను మారుస్తున్నాడు. సో, ఇక్కడ ఫెడ్ మీన్స్ ఇక్కడ ఆర్‌బీఐ లాగానే అక్కడ చైర్మన్ అంటారు. ఫెడ్ చైర్మన్ అంటారు. సో, అతను వచ్చే పర్సన్ ఏంటి అంటే అమెరికా యొక్క డాలర్ యొక్క వాల్యూ పడిపోకుండా కాపాడుతాడు అనేది దానికి ఇంత ముందు ప్రీవియస్ అతను గవర్నర్ పనిచేశాడు. సో, డాలర్ను పటిష్టంగా చేస్తాము, దాని వాల్యూ పెంచుతాను అన్న ఉద్దేశంతో పడిపోయింది. ఎప్పుడైనా మన గోల్డ్ పెరగడానికి మెయిన్ రీజన్ ఇండియాలో అయితే రూపీ వాల్యూ పడిపోవడము, యూఎస్లో అయితే మామూలుగా డాలర్ రేట్ పడిపోవడం వల్ల గోల్డ్ పెరుగుతుంది. సో, ఇప్పుడు డాలర్ రేట్ పైకి వస్తుంది, స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి గోల్డ్ పడిపోతుంది. సో, అలాగే అతని యొక్క ఫెడ్ చైర్మన్ కాబట్టి ఎకానమీని సరిదిద్దుతున్న ఉద్దేశంతో భయపడినారు. సో, డాలర్ రేట్ పెరగడం వల్ల ప్రైస్ అనేది తగ్గింది, గోల్డ్ ప్రైస్ తగ్గింది. యాక్చువల్గా గత 10 డేస్ నుండి కానీ, 3 మంత్స్ నుండి కానీ, 1 ఇయర్ నుండి కానీ ఆల్మోస్ట్ డబుల్ అయింది, చాలా పెరిగింది. కాబట్టి కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చినా దాని మన పడిపోతుంది. పెరిగిన సందర్భం అంటే ఏ రీజన్తో అయితే పెరిగిందో ఆ రీజన్నే అయింది కాబట్టి డెఫినెట్లీ పడిపోతుంది. సో, మళ్ళీ నెక్స్ట్ పడిపోతుందా అంటే బంగారం మాత్రము పడినా ఒక 5-10% కన్నా తక్కువ పడిపోదు. ఇక ఎందుకు పడిపోదంటే ప్రపంచంలో అన్ని దేశాలు, చైనా, తర్వాత మన ఇండియా, ఆల్ బ్యాంక్స్ యొక్క మేజర్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ కొంటున్నారు. బికాజ్ ఆఫ్ ద యుఎస్ యొక్క అన్సర్టనిటీ. యుఎస్లో ఉన్న వాళ్ళకున్న అప్పులను బాధను భరించడం కోసం, ఇంట్రెస్ట్ పే చేయడం కోసము అతను ఏం చేస్తున్నాడు ట్రంప్, మిగతా దేశాల మీద పడేసి ఏదో రకంగా టారిఫ్ వార్ అని, తర్వాత మిగతా అన్ని దేశాలు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి యుఎస్లో ఉన్న డాలర్ మీద నమ్మకం లేక ఏం చేస్తున్నారు, మిగతా అన్ని కంట్రీస్ యొక్క ఆర్బీఐస్ వాళ్ళు గోల్డ్ కొనడం జరుగుతుంది. సో, ఎగ్జాంపుల్ చైనా అయితే 14 మంత్స్ నుండి గోల్డ్ కొంటూనే ఉన్నారు. అన్అఫిషియల్గా ఇంకెక్కువ కొంటున్నారు. అంటే మీరు ఎగ్జాంపుల్ కరోనా వైరస్ టైంలో చైనాలో ఎంతమంది చనిపోయారో చెప్పలేదు మనకు. సో, ఇప్పుడు కూడా బంగారాన్ని ఎంత కొంటున్నారని మనకు చెప్పలేదు. బట్ ఎవ్రీ మంత్ కొంటూ 14 మంత్స్ నుండి వరుసగా కొంటున్నారు. ఇంకా అనది కారణం కంటే చెప్పిన దానికంటే 10 టైమ్స్ ఎక్కువ కొంటున్నారు గోల్డ్. సో, గోల్డ్ అనేది ఈ ఈ టైమింగ్ కొంచెం కరెక్షన్ వస్తుంది. 1 or 2 డేస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఆ ఫెడ్ చైర్మన్ యొక్క నిర్ణయాల మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి 1 or 2 డేస్ ఒక 5-10% కన్నా పడిపోతుంది, అంతకన్నా పడిపోదు. సో, రేపు ఎల్లుండి కనుక 2 డేస్లో కనుక గోల్డ్ పడిపోతే అది మంచి సువర్ణ అవకాశం, కొనుక్కోమని చెప్తాను నేను. ఇక ఎప్పుడు బంగారం పడిపోద్ది అంటే ఈ బ్యాంక్స్ అన్నీ, రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కొనడం ఆపేసినప్పుడు కానీ, మళ్ళీ అగైన్ రీసేల్ చేసినప్పుడు కానీ తగ్గుతుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ యొక్క స్వభావము, అతని దుందుడుకు స్వభావము, మిగతా దేశాల మీద వార్ టారిఫ్ అని రకరకాల ఏదో రకమైన నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ గోల్డ్ పెరిగే ఛాన్సే ఉంటుంది, తగ్గే ఛాన్స్ లేదు. మరి ఇంత ఎక్కువ పెరిగింది కదా 1 ఇయర్ నుండి. కాబట్టి సో, పడిపోవడం అంటూ ఉంచదు, ఇక్కడే స్టేబుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా ఫిజికల్ గోల్డ్ ఉంటే, ఇంట్లో మ్యారేజెస్ కనుక ఉంటే కొనేసుకోండి. ఎందుకంటే మన సంతోషం వస్తుంది కాబట్టి, ఇంట్లో పిల్లలు పండుగ టైంలో ధరిస్తారు కాబట్టి హ్యాపీనెస్ కోసము అక్కడ లాభ నష్టం మనం ఏం చెప్పడానికి వీలుండదు. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి అనుకుందాం. 10 lakhs కోసం గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేసుకోండి. అగైన్ మళ్ళీ పడినప్పుడు ఫర్దర్గా మళ్ళీ ఒక 1 మంత్కు 2 మంత్స్కి అలా పడినప్పుడు కొద్దిగా కొంటూ ఉండండి, టిప్స్లో కొంటూ ఉంటాండి. ఇక మెయిన్గా మేము చెప్పేది యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పోర్ట్ఫోలియో ఒక 20 lakhs అనుకుందాం. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక 20 lakhs అయితే ఒక 5 lakhs గోల్డ్కి, మిగతా 15 lakhs స్టాక్ మార్కెట్లో ఉండడం బెస్ట్. సో, ఎప్పుడు గోల్డ్ పెరగదు, ఎప్పుడు స్టాక్ మార్కెట్ పెరగదు, ఎప్పుడు ల్యాండ్ పెరగదండి. సో, సర్టన్ టైం వస్తుంది. ఇప్పుడు ఈ గత 1 ఇయర్ నుండి సిల్వర్ గోల్డ్ పెరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఇంత స్పీడ్గా పెరగదు. బట్ కొన్న వాళ్ళు మాత్రం, ప్రీవియస్ కొన్న వాళ్ళు మాత్రము కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే వాళ్ళ లాటరీ టికెట్ కొనలేదు, జూదం ఆడలేదండి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ సిల్వర్ కొన్న సిల్వర్ అమౌంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ కానీ ఈటీఎఫ్ అంటే వాళ్ళకి యూనిట్స్ ఉంటాయి. ఫిజికల్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఆభరణాలు ధరిస్తున్నారు కాబట్టి నో నీడ్ ఫిజికల్గా ఉన్న వాళ్ళు వాళ్ళు. బట్ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా వచ్చేసరికి మీరు మ్యూచువల్ ఫండ్లో ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ చాలా ఈవెన్ ఐసిఐసిఐ, ఎస్బీఐ గోల్డ్, నిప్పాన్ వాళ్ళ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో మీరు అందులో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇన్వెస్ట్ చేశారు, పడిపోయింది అనుకోండి, హ్యాపీ ఎగిరి గంతేయాలి. అంటే గోల్డ్ కనుక సిల్వర్ కనుక పడిపోయింది అనుకోండి, మీకు ఒక దసరా డిస్కౌంట్ వచ్చినట్లు లెక్క, దివాళీ డిస్కౌంట్ వచ్చినట్లు లెక్క. అగైన్ మీరు ఏం చేస్తారు, మళ్ళీ కొంత యూనిట్స్ కొనుక్కోండి, కొంత ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ యాడ్ చేయండి. ఇట్లా పడిన 10 యాడ్ చేసుకుంటే మీకు లాంగ్ రన్లో మంచి లాభాలు వస్తాయి. సో మీ ఇంట్లో అమ్మాయిలు అనుకోండి, పెళ్ళి ఒక అని అనుకున్నప్పుడు లాంగ్ విజన్లో లాంగ్ టర్మ్లో డెఫినెట్ మీ డబ్బులకు ప్రాఫిట్ వస్తాయి. సో ట్రంప్ యాజ్ అ ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు మాత్రం గోల్డ్ అనేది తగ్గదు, ఆగడం కానీ అక్కడ ఉండడం కానీ పెరగడం జరుగుతుంది, తగ్గే ఛాన్స్ అనేది ఉండదు. Yes. అలాగే ఫ్యూచర్ లో కూడా ఇలాగే గోల్డ్ రేట్స్ తగ్గే ముఖం ఏదన్నా ఉందా, లేకుంటే పెరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? సో తగ్గే ఛాన్స్ లేదండి. అంటే రానున్న ఒక 1 or 2 డేస్లో 5-10% కరెక్షన్ రావచ్చు. ఆ 10 కన్నా ఎక్కువ పడిపోదు అంతగా. ఈవెన్ ఆ ఫెడ్ చైర్మన్ మంచి పర్ఫామ్ చేసి అతని యొక్క నిర్ణయాలు కనుక ఆ ఫెడ్లో ఉన్న మెంబర్లు అందరూ ఒప్పుకుంటే సో తగ్గొచ్చు, కానీ బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 15% అట్లా పడిపోవచ్చు. బట్ బంగారం ఎప్పుడు కూడా 5% 10% కన్నా ఎక్కువ పడదు. సో అవసరం ఉన్న వాళ్ళు డెఫినెట్గా కొనేసుకోండి. లాంగ్ రన్ మాత్రము ఎవ్రీ డిప్లో కొనేసుకుంటుండండి. పడిపోయే ఛాన్స్ పెద్దగా ఉండదు. యాజ్ అ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నంత కాలము, అతని నిర్ణయాలు దుందుడుకుగా ఉన్నంత కాలము బంగారం అనేది పెద్దగా పడదు, పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇటు శ్రీనివాస్ గారు, ఇప్పుడు గోల్డ్ లో కాకుండా, ఇటు గోల్డ్ సిల్వర్ కాకుండా ఇంకా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇటు మనీ. సో ఆల్రెడీ మెటల్ ప్రాబ్లం సిల్వర్ ఉంది కదా, ఫ్రమ్ లాస్ట్ మేమైతే 6 months 1 year నుండి కొనుక్కోమని చెప్తున్నాము. ఇప్పుడు సిల్వర్కి ఆల్రెడీ సిల్వర్ అనేది పెరిగింది బాగా, అంటే చాలా ఒక లక్ష రూపాయలు ఉన్నది ఆల్రెడీ జస్ట్ నిన్నటి వరకు 4 lakhs వరకు వెళ్ళింది కదా సిల్వర్. బట్ నిన్న తగ్గింది బాగా. సో ఈరోజు కూడా తగ్గింది. కాబట్టి నేనేమంటున్నా అంటే సిల్వర్ యొక్క ప్రైస్ అంటే ఎందుకు పెరిగింది సిల్వర్ అంటే చైనా ఎక్స్పోర్ట్ ఆపడం మెయిన్, అది మెయిన్ యొక్క ఇంపార్టెంట్. ఆ తర్వాత చైనా యొక్క ఇండస్ట్రీ యూజెస్ పెరగడం. ఇండస్ట్రీ యూజెస్ అంటే ఇంతకుముందు సోలార్ ఇండస్ట్రీ ఇంత బాగా లేకుండే, సో సోలార్ ప్యానల్ తయారీలో ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంతగా లేకుండే, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ పెరగడం వల్ల, ఆ బ్యాటరీస్ పెరగడం వల్ల ఇట్లా ఈవెన్ ఏఏ సెంటర్లో, డాటా సెంటర్లో సిల్వర్ బీభత్సంగా వాడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. చైనా మెయిన్ పెరగడం మాత్రం చైనా యొక్క, అంటే చైనా దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ అంటే సిల్వర్ యొక్క ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ చైనా నుండి ఒక 70% ఉంది. వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి పెరిగే ఛాన్స్ ఉంది. బట్ సిల్వర్ మీద మాత్రము మీకు ఆ సిల్వర్ సైక్లింగ్ తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయాలండి. మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. లేదు జస్ట్ మాకు ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదు అంటే ఒక మ్యూచువల్ ఫండ్లో మల్టీ అసెట్ అలొకేషన్ ఉంటుంది. మల్టీ అసెట్ మీన్స్ ఒక 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక 1,000 రూపీస్ గోల్డ్ సిల్వర్, ఒక 1,000 రూపీస్ స్టాక్ మార్కెట్, 1,000 రిమైనింగ్ బాండ్స్లోకి వెళ్తుంది. అప్పుడు మల్టీ అసెట్ మీన్స్ ఒక సాంబార్ లాగా, అందులో క్యారెట్, దోసకాయ, సొరకాయ, టమాటా ఉంటున్నట్టుగానే మల్టీ అసెట్లో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా లాస్ కాదు, ఎప్పుడు ఏదో ఒక అసెట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. లాంగ్ రన్లో అయితే మల్టీ అసెట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకోటి, ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ సక్సెస్ అయిన కింద లెక్క అండి. అయ్యో నేను ఫిజికల్ గోల్డ్ కొన్నా పడిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోల్డ్ కొని మీరు ఆనందాన్ని పొందారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇవాళ కొన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ 1 year 2 years తర్వాత మళ్ళీ సేమ్ ప్రైస్ వస్తుంది. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇప్పుడు తగ్గుతున్నాయి కదా శ్రీనివాస్ గారు, సో ఇలాంటి టైంలోనే గోల్డ్ ఆర్ సిల్వర్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది కూడా కొనాలనుకుంటున్నారు. సో ఇది మంచి టైం అంటారా? ఒక 2 days ఆగి, అంటే సిల్వర్ ఇంకొక 20% 30% పడే ఛాన్స్ ఉంటుంది. ఒక 20-30% అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నెట్ ఫాలో అవుతుంటాను. సో ఈరోజు యాజ్ ఆఫ్ నౌ ఈరోజు 31st of January $78 ఉంది అప్రాక్సిమేట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో సిల్వర్ ఔన్స్, దాన్ని మనం ఔన్స్ అంటాం, అక్కడ $78 ఉంది. ఇది ఒక 70కి వచ్చినప్పుడు కొంత యాడ్ చేసుకుని కొంత కొనండి. ఈవెన్ గోల్డ్ అయితే $47,000 నుంచి మించి ఉంది. ఒక $700 $40,000 ఉన్నప్పుడు మీరు అది గోల్డ్ కొనమని నేను చెప్తానండి.
ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు నిజంగానే ఇది కరెక్ట్ టైమా? ఇటు గోల్డ్‌లో కానీ, సిల్వర్‌లో కానీ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ టైమే అంటారా? ఎందుకంటే తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఫ్యూచర్‌లో ఇదే కొనసాగే అవకాశం ఉందా? లేకుంటే గోల్డ్, సిల్వర్ మళ్ళీ పెరుగుతాయా? ఫ్యూచర్లో గోల్డ్ పెరుగుతుంది, అక్కడే గోల్డ్ అనేది అక్కడే ఉంటుంది లేదా పెరుగుతుంది. ఓకే, సిల్వర్ అనేది పడుతుంది, ఒక 10, 20, 30% పడవచ్చు. సో ఇప్పుడు $70 మీకు చెప్పే కదా, $78 ఉంది కదా, $70 ఉన్నప్పుడు మళ్ళీ కొద్దిగా అండి $60కి వచ్చినప్పుడు, అంటే మీరు $60 చేసినప్పుడు మీరు కంపారిజన్ మన ఇండియా మార్కెట్ ఎలా ఉంది అంటే, ఈ మార్కెట్ మన ఇండియాలో మనం ఏదో కొంటున్నామని పెరగదండి. ఈవెన్ సిల్వర్ గోల్డ్ రెండు కూడా ఇంటర్నేషనల్ ఆపరేటర్స్ అక్కడే ఆపరేట్ చేస్తుంటారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తారు. అక్కడ పెరిగితే మన ఇండియాలో ఆటోమేటిక్గా పెంచేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు $78 సిల్వర్ ఉంది, $70 వచ్చినప్పుడు కొద్దిగా కొనండి, ఇంకొక $60 వచ్చినప్పుడు కొనండి అట్లా. సో కొనలేదని మాత్రం బాధపడొద్దండి, డెఫినెట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గినప్పుడు కొనండి. బట్ కొనాలని ఆతృత ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బాగా పెరిగిపోయింది కదా, సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటే బంగారం రేపు కూడా మళ్ళీ పడిపోతుంది. బంగారం సిల్వర్ పడినా మాత్రం కొనుక్కోండి, ఇది మంచి తరుణం అని చెప్పొచ్చు. ఓకే, బట్ ఎవరు కూడా కరెక్ట్ ఇక్కడ తగ్గుతుంది మళ్ళీ అక్కడ నుండే పెరుగుతుందని పాయింట్ కరెక్ట్ ప్రపంచంలో ఏ అనలిస్ట్ చెప్పలేరండి. ఇంచుమించుగా గెస్ చేయగలుగుతాము, పడిన ఒక 10-20% అయినప్పుడు మాత్రం కొనండి. ఓకే చూశారు కదా, ఇటు బంగారం వెండి ధరలు కూడా మొన్నటి వరకు అసలు బ్రేక్ లేకుండా బండిలాగా అలా దూసుకెళ్ళిపోయింది. సడన్గా ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ఇదే టైంలోనే గోల్డ్, సిల్వర్ కొనే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు కావాలంటే కొనుక్కోవచ్చు అని కూడా చెప్తున్నారు. కానీ ఇదే కంటిన్యూ అవుతుందని కూడా చెప్పలేమంటున్నారు. ఫ్యూచర్లో మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. కాబట్టి మీకు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ వంశీతో పావని, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.